అంతటితో ఆగలేని ఉన్మాది మీ పొలంలో సర్వే రాళ్ళు. ఏం తమ్ముళ్ళు సర్వే రాళ్ళు వేసి ఆ సర్వే రాళ్ల పైన కూడా బొమ్మ ఎవరిది తమ్ముళ్ళు? ఎవరిది బొమ్మ? ఆ పొలం సైకో. మా గట్టిగా చెప్పండి, సైకో బొమ్మ. అంటే ఆ సైకోను చూస్తే గొడ్డలే గుర్తు రావాలి మీకు. గొడ్డలే గుర్తొచ్చి భయం భయంగా బతకాలనుకుంటున్నాడు. నేను అడుగుతున్నాను, ఈరోజు చుక్కల భూములు ఉన్నాయి తమ్ముళ్ళు. చుక్కల భూములో పెద్ద ఫ్రాడ్ జరిగిందా లేదా అని అడుగుతున్నా. మొత్తం చుక్కల భూమి అని పేరు పెట్టేసి 22A అని పెట్టి పెద్ద ఎత్తున భూములు కొట్టేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాం. నిన్ననే నేను మాట్లాడాను. ఈరోజు నేను గజపతి నగరంలో ఆడవాళ్లతో మీటింగ్ పెడితే మహిళలతో బోరు బోరును ఏడ్చారు. భూమి మీది ఒక సైకో వస్తాడు. పై సైకో అమరావతిలో తాడేపల్లిలో ఉంటాడు. ఇక్కడ మీ ఊర్లో ఒక సైకో, నియోజకవర్గంలో ఒక సైకో ఉంటారు. మీ భూమి వాళ్ళు కొట్టేస్తారు. మీ భూమి వాళ్ళు కొట్టేసి మీరు ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితికి వస్తున్నారు. తమిళలో రేపు ఇంకొక విషయం చెప్తున్నా. చుక్కల భూముల విషయంలో ఎట్లయితే రికార్డ్స్ మార్చేస్తున్నారో రేపు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒకటి వస్తా ఉంది. పట్టాదారు పాస్ పుస్తకం ఉండదు, 10-1 లేదు, అడంగల్ లేదు, రికార్డే లేదు. మీ రాత జగన్మోహన్ రెడ్డి రాస్తాడంట. తాడేపల్లి కొంపలో కూర్చొని ఎల్లయ్య భూమి రంగయ్యకి రాసిస్తే ఇంక మీ పని అయిపోయింది. నేను ఒకటే చెప్తున్నాను, మీలో ఒక చైతన్యం రావాలి. జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలి. ఒక ఛాన్స్ అని అడిగాడు, అదే చివరి ఛాన్స్. అవునా కాదా? సిద్ధమవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను ఒకటే ఇప్పుడు విన్నప్పుడు చూశాను. గోవిందరావు గారు మాట్లాడినా, రామ్మోహన్ నాయుడు మాట్లాడినా, ఈ ప్రాంతంలో ఉండే ప్రజలకు పంటలకు నీళ్లు ఇవ్వాలి, మన బిడ్డలకు చదువు ఇవ్వాలి, ఉద్యోగాలు ఇవ్వాలి, మన జీవితాలకు భరోసా కావాలని మీరు కోరుకుంటున్నారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నేను. అందుకే నేను ఒకే ఒక విషయం మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ పాతపట్నం నియోజకవర్గం ఒరిస్సా బార్డర్ది. దేశంలో ఎక్కడ కూలి పనులు చేసినా శ్రీకాకుళం వాళ్ళే ఉంటారు. మట్టి పనులకు హైదరాబాద్ పోతే కోకట్పల్లిలో శ్రీకాకుళం కాలనీ, విజయవాడకు పోతే శ్రీకాకుళం కాలనీ, ఢిల్లీకి పోతే శ్రీకాకుళం కాలనీ. అందులో ఎక్కువ ఉండేది ఈ పాతపట్నం వాసులే ఉన్నారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా.